నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక జీవిత సత్యం చెప్పనానేస్తమా, ఎవరికైనా సహాయం చేసేటప్పుడు నీ చెయ్యి పైన ఉండేలా చూసుకో, కానీ నీ అహంకారం తలకెక్కకుండా జాగ్రత్త పడు. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరభావనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షం, 2026 మే 13 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్య అస్తమయం సాయంత్రం 6:36 చంద్రోదయం రాత్రి 2:43 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 3:13 తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:24 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 12:04 వరకు, తదుపరి రేవతి. కరణము బాలవ మధ్యాహ్నం 1:24 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 12:26 వరకు, తదుపరి తైతుల. యోగము విష్కంభం రాత్రి 8:49 వరకు, తదుపరి ప్రీతి. అశుభ ఘడియలు రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 7:24 నుండి 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:38 వరకు. వర్జ్యం ఉదయం 10:29 నుండి 12:01 వరకు. శుభ ఘడియలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు. అమృత ఘడియలు రాత్రి 7:19 నుండి 8:51 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. మే 13 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:24 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది, తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రాత్రి 8:49 వరకు ఉండే విష్కంభ యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో, చంద్రుడు మీనరాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. నక్షత్ర బలం ఉత్తర భాద్ర నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. రేవతి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు. అపర ఏకాదశి, దీన్నే అచల ఏకాదశి అని కూడా అంటారు. మరియు భారత పార్లమెంటు మొదటి సమావేశం జరిగిన రోజు.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దూతను వధించుట తగదని రావణుడికి బోధించినది ఎవరు? మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. మనోధైర్యం పెరిగి కొన్ని క్లిష్టమైన సమస్యలు పరిష్కరించుకుంటారు. వృషభ రాశి. ఆలోచనలు కార్యరూపం దాల్చి ఉత్సాహంగా గడుపుతారు. మిథున రాశి. కొత్త కాంట్రాక్టులు శ్రమణాంతరం దక్కించుకుంటారు. కర్కాటక రాశి. ఆత్మీయుల నుంచి శుభ సందేశం అందుకుంటారు. సింహరాశి. మిమ్మల్ని వ్యతిరేకించే వారు కూడా మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. కన్యరాశి. ఎంతో కాలంగా చికాకు పరుస్తున్న ఒక వివాదాన్ని పరిష్కరించుకుంటారు. తులారాశి. నిర్ణయాలను అమలు చేసి కార్యోన్ముఖులు కాగలరు. వృశ్చిక రాశి. ఆత్మీయులతో ముఖ్య వ్యవహారాలపై చర్చిస్తారు. ధనుస్సు రాశి. వ్యతిరేకులను కూడా ఆకట్టుకునేలా వ్యవహరిస్తారు. మకర రాశి. ఒక ప్రముఖ వ్యక్తి పరిచయం సంతోషం కలిగిస్తుంది. కుంభరాశి. సమాజంలో ప్రత్యేకత కలిగి ఉంటారు. మీనరాశి. ఇచ్చిన మాట కోసం కొన్ని త్యాగాలకు సైతం సిద్ధపడతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.